హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రామ్ పోతినేని గారు నెక్స్ట్ సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వచ్చా లేదా అనేది కొంచెం మాట్లాడుకుందాము ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఇక రామ్ పోతినేని గారి నెక్స్ట్ సినిమా ఏంటనేది మనకి ప్రస్తుతం అయితే క్లారిటీ లేదు. సో, ఒకవేళ చేస్తే ఎవరితో చేస్తే బావుంటది అనంటే, 'నేను శైలజ' డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తనతో చేస్తే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుందనమాట. సో, కిషోర్ తిరుమల గారనమాట. సో, తనతో చేస్తే నాకెందుకో రామన్నయ్య హిట్టు కొడతారేమో అనైతే అనిపిస్తుందనమాట. ఎందుకంటే తన ఫ్యాన్‌గా నిజంగా చాలా చాలా హార్ట్ బ్రేకింగ్‌గా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఎప్పుడు 'రెడ్' టైమ్‌లో అనుకుంటా రామన్నయ్య హిట్ కొట్టింది. యెస్. 'రెడ్' టైమ్‌లో హిట్ కొట్టాడు అన్న. బట్ మధ్యలో చాలా మంచి సినిమాలే. బట్ ఎందుకో మరి కలెక్షన్స్ అంతగా రాలేదు. అంతెందుకు రీసెంట్‌గా వచ్చిన 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా గూడా అసలు చాలా బాగా తీశారు. చాలా బావుంది. అండ్ ఆ సాంగ్స్ గావచ్చు అవన్నీ చాలా బావున్నాయి. సో, మరి ఎందుకు హిట్ అవ్వలేదో నాకైతే అర్థం గావట్లేదు. సో, ఆడియన్స్ ఫెయిల్యూర్ అని నేనైతే చెప్పను. ఎందుకంటే ఆడియన్స్ గూడా బానే యాక్సెప్ట్ చేశారు. సో, ఏమో మరి నిజంగా నాకైతే ఆహ్, మంచిగా అనిపియట్లేదనమాట తన ఫ్యాన్‌గా. రామన్నయ్య ఎప్పుడెప్పుడు హిట్ కొడతాడా అని వెయిట్ జేస్తున్నా నేనైతే. అండ్ నాకు ఎందుకు బాధగా అనిపిస్తుందంటే, ఒకప్పుడు 'రెడీ' లాంటి మంచి మంచి సినిమాలు తీశాడు. 'ఇస్మార్ట్ శంకర్' లాంటి మంచి మాస్ మూవీ తీశాడు. 'నేను శైలజ' లాంటి మంచి ఆల్బమ్ ఇచ్చాడు. సో, ఇంత మంచి సినిమాలు తీసిన అన్న ఇలా హిట్ కొట్టటానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందంటే నిజంగా అసలు తీసుకోటానికి అవ్వట్లేదనే జెప్పాలి. సో, రామన్నయ్య ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాతో అయినా మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. సో, ఖచ్చితంగా, ఖచ్చితంగా రామన్నయ్య హిట్ గొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, దట్స్ ఇట్ గైస్.